నేను చెప్పిన అంశాలు కాదులేండి, అక్కడ మత్స్యకారులు నిలదీస్తున్నటువంటి అంశాలు. మత్స్యకారుల అంశాలు డెఫినెట్లీ 100 రోజుల్లో మేము ఆ సమస్యలు పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మత్స్యకారులు నమ్మారు. మధ్యలో వెంకటరెడ్డో జగన్మోహన్ రెడ్డో నమ్మకపోతే మాకు వచ్చిన నష్టమేం లేదు. అక్కడ మత్స్యకారులు నమ్మారు, 100 రోజుల్లో పరిష్కరిస్తారని అన్నారు కాబట్టి ఆ 100 రోజులు వెయిట్ చేస్తారు. ఓకే, ఆ 100 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇదే వెంకటరెడ్డి మరి ఇదే డిబేట్లో అప్పుడు ఏం మాట్లాడతాడో కూడా చూద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను కనుక అది చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నమాట కూడా అన్నారు. ఏది కొడాలి నాని అన్నాడు చూసారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తా బతుకుతాను అని. వద్దురా బాబు, అసలు నువ్వు ఆయన దగ్గర కూడా రావద్దని మేము అనుకున్నాం. ఆయన గెలిచారు, మరి బూట్లు పాలిష్ చేయడానికి అయితే రాలేదు, కానీ బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నాడు. అవన్నీ అనవసరం, అట్లాంటి మాటలు కాదు. ఏదైతే 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారో మత్స్యకారుల సమస్యలు, దానికి అనుగుణంగా ఆయన ప్రణాళిక ప్రారంభించారు. 100 లోపే కంప్లీట్ చేస్తారు డెఫినెట్లుగా. ఇందాక